నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది భూమిలో ఉందని చెప్పి అందరూ వింటూనే ఉన్నాం. కానీ ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో పెట్టాలి? అండ్ అంతేకాకుండా హైదరాబాద్లో విల్లా కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. మరి విల్లా కొనాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాంతంలో పెడితే మంచిది? ఇలాంటి అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది, ఈవెన్ తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ రియల్ ఎస్టేటే గుర్తొస్తుంది. సో రియల్ ఎస్టేట్ భూమిలో ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఏ ప్రాంతంలో పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిది? అండ్ అంతేకాకుండా విల్లా కల్చర్ కూడా బాగా పెరుగుతుంది మధ్యకాలంలో హైదరాబాద్లో పర్టికులర్గా. సో మరి విల్లా కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఏ ప్రాంతాల్లో పెట్టాలి విల్లా తీసుకునేటట్టు ఉంటే? అనే స్టేట్మెంట్ హైదరాబాద్లో భూమి అవుతుంది. హైదరాబాద్ 3 విషయాలకి ఫేమస్ అండి, మీకు తెలుసో లేదో. హైదరాబాద్ అంటే 3 విషయాలు గుర్తొస్తాయి ప్రపంచం మొత్తం మీద. నంబర్ 1 గెస్ట్ చేస్తారా? మీరు చెప్పండి, మీకు తెలిసినది నాకు తెలియదుగా. ప్యారడైజ్ బిర్యానీ, కరెక్టా కదా? విషయంలో ఓకే. రెండోది కరాచీ బిస్కెట్స్, మూడోది డాక్టర్ నంది రామేశ్వరరావు. ఓకే. రియల్ ఎస్టేట్ సానియా మిర్జా అంటే ఏం అవన్నీ దాటి రియల్ ఎస్టేట్ ముందుకు వచ్చేసింది కదా. అదే మరి, అందుకేనా దాటిన అందులో ఒక భాగమే నేను. రోటీ కపడా మకాన్ ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎంతోమందిని ప్రాపర్టీ ఓనర్స్గా అంటే చేయడం జరిగింది. నా ప్రాపర్టీ అనేటప్పుడు ఆయనకున్న ఫీలింగ్, ఆమెకి ఆ లేడీస్ కంటే నా ఫీలింగ్ వేరు, సాటిస్ఫాక్షన్. నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా 4 గోళ్ళు, అలాంటి వృత్తిలో నిన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, కమింగ్ టు రియల్ ఎస్టేట్. మీరు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తాడండి? అన్ని స్వీట్లు బాగున్నాయి అంటాడు. అంతేగాని ఇది 2 రోజులు ఓల్డ్, అది 3 రోజులు ఓల్డ్ అని చెప్తాడా? చెప్తే మనం కొనవుగా. అదేవిధంగా అది ఎందుకు చెప్పంటే మీరు అనుకోండి, ఆ సామెతకి దీనికి సంబంధం ఏంటంటే రియల్ ఎస్టేట్లో తెలంగాణ ఇప్పుడు టాప్ గేర్లో ఉంది, 5th గేర్లో, అంటే ఫుల్ దూకుడులో ఉంది. లాస్ట్ 10 years మీరు చూస్తున్నారు, ఎన్నో వీడియోలు మాట్లాడాం మనం. సో ఏ ఏరియాలో కొన్నా పట్టిందల్లా బంగారం సినిమానో డైలాగ్ ఉంది. ఎక్కడ కొనుక్కున్నా భూమి పెరుగుతుంది. భూమిని నమ్ముకున్నాడు ఎవడు మోసపోలేదు. ప్రొవైడెడ్ దెర్ ఇస్ వన్ కండిషన్. కండిషన్ అంటే మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి ప్రాజెక్ట్, మంచి వాల్యూ, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్, లాస్ట్గా ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ఎన్నుకోండి. అక్కడ మిస్ అవుతుంది చాలా వరకు. ఈ 5 పాయింట్ 6 పాయింట్ కానీ ఫాలో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వెరీ వెరీ సేఫ్. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడుందంటే, సహజంగా చెప్పాలంటే 19-20 ఫరక్గా రేట్లు, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. మనకు జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఒక ₹1 కోటి పెడితే ఎంత తక్కువ టైంలో డబుల్ అవుతుంది అనేది చూస్తారు ఇన్వెస్టర్స్, అవునా? ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రోడ్ సైడ్ మిర్చి బండి ఉంటుంది కదా, ఆ బండి నడుపుడు అందరూ చాలామంది గజిటెడ్ ఆఫీసర్స్, మీరు ఒకసారి పలకరించండి వాళ్ళని. ఒకటి. రెండోది, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో 1000-2000 ఉంటుంది. 2 కేజీల నూనె, 2 కేజీలు శనగపిండి, మిరపకాయలు, అవే కదా. దాన్ని 2000 పెట్టి 6000 టర్న్ ఓవర్ చేస్తాడు వితిన్ 4 hours. పాసిబుల్లో కాదు? మనం చేయలేం, కానీ దానికంటే బెస్ట్ బిజినెస్ ఇంకోటి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, రియల్ ఎస్టేట్లో కూడా అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆగక్కర్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగిన క్వశ్చన్కి ఏ ఏరియాస్ బాగుందంటే, లీడింగ్ మొన్నటి వరకు పాత గవర్నమెంట్ ఉన్నంత వరకు శ్రీశైలం వెస్ట్ జోన్ బాగా పెరిగింది. తర్వాత శ్రీశైలం హైవే మీద పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, షిఫ్ట్ చేస్తున్నాం, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ అని పెట్టి అక్కడ స్లో డౌన్ అయింది కదా. స్లో డౌన్ ఎక్కడ కూడా జీరో అవ్వదండి. జనాలు అందరూ బెల్లం ఎక్కడుంటే చేమలు అక్కడే ఉంటాయి కదా, ఈగలు బెల్లం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడుందంటే బెల్లం అనేది బెంగళూరు హైవే, ముంబై హైవే. సో బెంగళూరు హైవే ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. బెంగళూరు హైవే అంటే ఏమేమి ఏరియాస్ వస్తాయి? గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల. ఇది ఒక స్ట్రైట్ సెచ్. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ది లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ బెంగళూరు హైవే. ఏమన్నాను? ఇండియాని 2 భాగాలుగా చేసేది. కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు ఉంది. ఇంత లాంగెస్ట్ హైవే ఇంకెక్కడ లేదు. రెండోది. మూడో పాయింట్, 6 lane ట్రాక్ అయింది. 200 feet రోడ్ అవుతుంది. వర్క్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు 4 lane ఉంది. అంటే 200 feet అంటే ఇటు 3 lanes అటు 3 lanes ఒకే టైం నడవచ్చు. నాలుగోది, ఎయిర్పోర్ట్కి అరగంట సేపు డిస్టెన్స్. ఐదోది, RRRకి చాలా దగ్గర షాద్నగర్ అనేది. ORRకి 25 నిమిషాల డిస్టెన్స్. సో ఎయిర్పోర్ట్, ORR, RRR, సిటీకి ఏది చూసుకున్నా. అండ్ మేజర్ ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ అంటే
షాద్ నగర్ని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ లెవెల్కి పెంచారు. ఈ షాద్ నగర్ చుట్టూ మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు నందిగాం ఇండస్ట్రియల్ ఏరియా, రైట్ సైడ్ పోలేపల్లి సైజ్, పైన బాలానగర్, 4 ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ నెక్స్ట్ 4 to 5 years, మేబీ 2 to 3 lakhs ఎంప్లాయ్మెంట్కి జనరేట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇటు బొంబే హైవే అండ్ అదే ముంబై హైవే లేదంటే బెంగళూరు హైవే ఇటు సైడ్ పెడితే మంచిది. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక డాక్టర్ గారికి ఒక సైట్ చూపించాను. నాకంటూ ఏ వెంచర్, చాలామంది నాకు ఫోన్ చేసి సార్ మీ వెంచర్లో నేను కొనుక్కుంటాను, నాకు వెంచర్స్ లేవు, కావాలనే పెట్టి నాకు వెంచర్ ఉందని ఎవరు వచ్చినా అక్కడికే తోలుతాం మనం, జంతువులు తోలినట్టు. నా సెల్ఫిష్నెస్ పెరుగుతుంది. నేనేంటంటే ప్రజలకి హెల్ప్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, జనాలు ఎవరు మోసపోకూడదు అనేది మనం దాదాపు ఇప్పుడు 500 వీడియోలు అయిపోయినాయి. అవును, అంటే కొంతమంది విల్లా కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విల్లా కల్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది సిటీలో. సో మరి విల్లా కొనాలి అనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ప్రాంతంలో పెట్టుకోవాలి? విల్లా అనేది పిండి కొలిది రేట్ అండి, అందరూ కొనుక్కోలేరు. ఎందుకంటే ఈవెన్ 150 గజాలు 200లో కూడా విల్లా కడుతున్నారు. యాక్చువల్లీ 150 గజాల్లో విల్లా కడితే సెట్ బ్యాక్ తీసే ఎంత ఉంటుంది అంటే అది అగ్గిపెట్టి డబ్బాల్లో ఉంటుంది. విల్లా కొనుక్కుంటే అట్లీస్ట్ 250-300 square yards ప్లాట్ ఉంటే సెట్ బ్యాక్స్ పోయాక మనం నెట్ కట్టుకోవచ్చు. అయితే విల్లాస్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోలేము. సిటీలో అనేది విల్లా అంటే ఇక్కడ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అనుకో విల్లాస్ ఉండవు. ఎందుకంటే మోస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చే అంత జాగా లేదు. విల్లాస్ కట్టాలంటే 20-30-40 ఎకరాలు ఉండాలి. సో సిటీలో అనేది అసాధ్యం. ఎందుకంటే ఎకరం 50-60 కోట్లు అంత ప్లేస్ కూడా సిటీలో లేదు యాక్చువల్లీ. ఉంటే 10 ఇల్లులు సెలబ్రిటీలు 10 ఇల్లులు కట్ చేస్తే వస్తుందేమో అది. మీకు శ్రీశైలం హైవేలో ఐ విల్ నాట్ నేమ్ ది ప్రాజెక్ట్ ఉందండి. 1 ఎకరంలో ఇల్లు కడుతున్నారు. యూ హ్యావ్ ఓన్ లిఫ్ట్ అండ్ ఓన్ స్విమ్మింగ్ పూల్. 25 నుండి 30 కోట్లు ఒక విల్లా. జస్ట్ 1 విల్లా 25 to 30 crores. హాఫ్ ఏకర్లో కడతా 19 to 20 crores. దాంట్లో మీరు వెళ్ళారు అనుకో చూడడానికి, మిమ్మల్ని గేట్లో కూడా రానియడు. ఎందుకంటే మీరు ఎవరు, మీకు ఆ స్తోమత ఉందా? 25 కోట్లు పెట్టుకోవాలంటే 200 కోట్లు ఆస్తి ఉండాలి. అవునా కదా? సో మన హైదరాబాద్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అయితే మీరు అడిగిన క్వశ్చన్, ఇక్కడ ఇప్పుడు మోకిలా, శంకర్పల్లి బాగా విల్లాస్ బాగా వస్తున్నాయి. బట్ అక్కడికి మినిమం ఒక 3-4 crores అనేది ఉండాలి. సో మన దగ్గర డబ్బు ఉంటే విల్లాకి, అంటే డబ్బులున్న కమ్యూనిటీ, లగ్జరీ కమ్యూనిటీ అంటాం, వాళ్ళు దేవర్ మూవింగ్ టువర్డ్స్ విల్లాస్. ఎందుకంటే లగ్జరీ, పిల్లల కోసం అమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, నైబరింగ్. ఇప్పుడు 25 కోట్లలో 30 కోట్లు కొనేది నైబరింగ్ వేరు ఉంటుంది, వెరీ హై క్లాస్ లెవెల్ ఉంటుంది. కొన్ని అడ్వాంటేజ్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం మన పిల్లలు హై క్లాస్ లెవెల్ అయితే కింద క్లాస్ బతకలేరు అప్పుడు తర్వాత. సో ఇట్స్ అ వెరీ జెన్యూన్ డెసిషన్ ఆలోచించి తీసుకోవాలి. సో విల్లాస్ కొనుక్కోవడానికి వాళ్ళు ప్రైవసీ వాళ్ళు కావాల్సినవి విల్లా కొనుక్కుంటారు. అదేవిధంగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు 2 ఉన్నాయి ఇంగ్లీష్లో, వాంట్ టు నీడ్ అని ఉంది. నీడ్ అంటే ఏంటి? దాహం వేస్తే నీళ్ళు తాగారు. ఇప్పుడు ఇందాక దాహం వేసిన దానికి నీళ్ళు ఇచ్చారు. లగ్జరీ. వాంట్ అంటే ఏంటంటే నాకు జ్యూస్ కావాలి, చెరుకు రసం కావాలి, లస్సీ కావాలి అని అడుగుతాం. అది డబ్బులు ఉన్న వాళ్ళే, డబ్బులు లేనట్టు. ఇప్పుడు చాలామంది మిన్నెల్ వాటర్ ఉంటారు, చాలామంది ప్లాట్ఫామ్ మీద పట్టుకొని తాగుతారు ట్రైన్లో మనం వెళ్తే చూస్తే కనుక. సో విల్లాస్ అనేది డిఫరెంట్ సబ్జెక్టు, డిఫరెంట్ ఏరియా. మనకి కెపాసిటీ ఉంటే, ఆ కొనుక్కునే ఎఫోర్డబిలిటీ ఉంటే విల్లాస్. డెఫినెట్గా విల్లా ఈజ్ ఆల్వేస్ గుడ్ దెన్ ఎ ఫ్లాట్. కాబట్టి అప్రిషియేషన్లో తీసుకుంటే ప్లాట్లో పెట్టడం కంటే విల్లాలో పెడితే అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. ప్లాట్ సపోజ్ ఇవాళ మీరు ఒక ప్లాట్ కొన్నారనుకోండి, ఒక మంచి ఏరియాలో మెయిన్ రోడ్లో 5 to 6 yearsలో డబల్ అవుతుంది. బిల్డర్స్ ఏదో 2-3 years అంటారు, కానీ 2-3 years అవ్వదు 5. అదే విల్లా కొనుక్కుంటే ఇంకో 6 to 2-3 years ఎక్కువ అవుతుంది. ఫ్లాట్ కొనుక్కుంటే 12 సంవత్సరాలు పడుతుంది. వేరియేషన్ ఉంది. ఫ్లాట్లో అనేది ల్యాండ్ రాదు, 8 to 10-20 UDS వస్తారు. విల్లాలో సగం ల్యాండ్, సగం కన్స్ట్రక్షన్ ఉంటుంది. ప్లాట్లో కంప్లీట్ వాల్యూ. సో ఎక్కడైనా మీరు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ చూస్తారు, సెకండ్ హ్యాండ్ విల్లా చూస్తారు, సెకండ్ హ్యాండ్ ప్లాట్ చూడరు. అన్నీ ఫస్ట్ క్లాస్ ఫ్లాట్, అంటే ఫస్ట్ హ్యాండ్ ప్లాట్సే ఉంటాయి. సో దానికి ఉన్న అడ్వాంటేజ్. సో లగ్జరీ కొనుక్కున్న వాళ్ళు, లగ్జరీగా కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళు బడ్జెట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, ఆ ఏరియా బట్టి ఎంత దూరం వెళ్తే అంత తక్కువ ఉంటుంది, ఎంత దగ్గరలో కొనుక్కుంటే అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఇక్కడ కొనంటే 8-10 కోట్లు ఉండాలి. బంజారా ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరని మీకు తెలియదు. 3-4 కోట్లు కూడా పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ కాదు. సో వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ బట్టి వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. కాకపోతే సెలెక్ట్ చేసుకున్నాను. నేను అన్నట్టు సజెషన్ ఏంటంటే, గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం, సెకండ్ టైం బయ్యర్. ఇంకోటి, మా రియల్టర్ ఆక్సిజన్లో అదే సర్వీసెస్ చేస్తాం. వీ హ్యావ్ ఏ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటప్పుడు 3 ఫ్యాక్టర్ల మీద ఫోకస్ చేస్తాం: సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్.
ఈ 3 ఉంటాయి. సో వీ విల్ ఓన్లీ సజెస్ట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ డిటీసీపీ హెచ్ఎండే విత్ రేరా. వీ డోంట్ ప్రపోజ్ ఎనీ ఇల్లీగల్ ప్రాపర్టీస్. ఓకే, థ్యాంక్ యూ అండి.